ఉక్రెయిన్ రష్యా యుద్ధ వాతావరణం చూస్తుంటే ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందని అనిపిస్తుంది. రీసెంట్‌గా ఉక్రెయిన్ రష్యాపై చేసిన దాడి చూస్తుంటే నిజానికి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా భయపడతాయి. ఉక్రెయిన్ రష్యా కన్నా చిన్న దేశం. కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది. 3 సంవత్సరాల నుంచి. ఎప్పుడు కూడా రష్యాదే పైచేయి. కానీ మొట్టమొదటిసారి ఉక్రెయిన్ పైచేయి సాధించిందని చెప్పాలి. దాదాపు 117 డ్రోన్స్‌తో రష్యాకి సంబంధించిన 4 మిలిటరీ స్థావరాలపైన అటాక్ చేస్తుంది. సో రష్యా ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టేందుకు, దీనికి సమాధానం ఇచ్చేందుకు బాంబ్స్ తో అటాక్ చేసే అవకాశం ఉంది ఉక్రెయిన్ పైన అంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. న్యూక్లియర్ వెపన్ ని వాళ్ళపైన టార్గెట్ చేసి దాడి చేసేందుకు సిద్ధమవుతుందని రష్యా కూడా మీడియా నుంచి కూడా కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా మనం చూడొచ్చు స్క్రీన్ మీద రష్యాకి సంబంధించిన అవన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్ ఆ లారీల మీద ఒకదాని తర్వాత ఒకటి తీసుకెళ్తూ ఉంటే చాలా భయం అనిపిస్తుంది. ఒకవేళ న్యూక్లియర్ వెపనే కనుక ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తే ఉక్రెయిన్తో పాటు పక్కనున్న దేశాలకు కూడా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో అంటే 117 డ్రోన్స్తో అటాక్ చేయడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టిందంట. ఈ ఆపరేషన్కి ఒక పేరు కూడా పెట్టారు, స్పైడర్స్ వెబ్ ఆపరేషన్. సో ఈ ఆపరేషన్ ద్వారా దాడులు చేయడానికి 1.5 year టైం పట్టింది. దాదాపు 4 మిలిటరీ బేసెస్ పైన అటాక్ చేశారు, 40 యుద్ధ విమానాలపైన అటాక్ చేశారు ఈ డ్రోన్స్తో. అవన్నీ కూడా చిత్తు అయిపోయినాయి. అండ్ దీనికి సంబంధించి ఎక్కడ ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే ఇవానోవా, రియాజన్, అమూర్ ఇంకా చాలా ప్రాంతాలపైన అటాక్ చేశారు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అటాక్స్ని రష్యా తిప్పికొట్టింది. ఎవరు కూడా ఊహించలే రష్యా లాంటి పెద్ద దేశం పైన ఉక్రెయిన్ ఇట్లాంటి అటాక్ చేస్తుందని. అండ్ ఈ అటాక్ చేసిన తర్వాత ఉక్రెయిన్ సంబంధించిన మిలిటరీ ఆర్మీ చీఫ్ అతను రాజీనామా చేశారు. ఎందుకంటే ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు కాబట్టి ఇలాంటి పరిణామాల నుంచి తప్పుకుంటే బెటర్ అనే ఒక ఆలోచనతో రాజీనామా చేశారు. అంటే రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్ పైన అటాక్ చేసింది. రీసెంట్గా 472 డ్రోన్స్తో 7 బాలిస్టిక్ మిసైల్స్తో క్రూయిజ్ మిసైల్స్తో దాడి చేసింది. ఇందులో 12 మంది సోల్జర్స్ కూడా చనిపోయారు ఉక్రెయిన్కి సంబంధించి. 60 మంది ఉక్రెయిన్ పౌరులు కూడా ఈ అటాక్కి గురయ్యి ఇంకా గాయాలు పాలయ్యారు. అండ్ వాళ్ళలో కొంతమంది సైనికులు కూడా ఉన్నారు. అంటే చాలా చాలా తీవ్ర స్థాయిలోకి యుద్ధం వెళ్ళిపోయింది. ఇప్పుడు రష్యా అసలు ఎవరి మాట వినట్లా. ట్రంప్ ఉక్రెయిన్కి రష్యాకి ఇద్దరికి కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ శాంతి చర్చలకి అటెండ్ అయ్యారు, కానీ పుతిన్ దానికి రాలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అటెండ్ అయ్యారు, ట్రంప్ మాట్లాడారు. అండ్ ఈ 2 శాంతి చర్చలు టర్కీలో జరుగుతున్న నేపథ్యంలో ఈ అటాక్ జరిగింది. ఎవ్వరు కూడా ఊహించలే ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం రష్యా లాంటి పెద్ద దేశం పైన సడన్ అటాక్ చేస్తుందని చెప్పి. మరి రష్యా ఊరుకుంటుందా? ఆల్రెడీ సన్నాహాలు చేస్తుంది, యుద్ధం చేయడానికి వెళ్తుంది. ఆ డ్రోన్స్తో కానీ మిసైల్స్తో కానీ ముఖ్యంగా తన దగ్గరున్న వెపన్స్తో కానీ ఉక్రెయిన్ పైన అటాక్ చేయడానికి వెళ్తుందనే వార్త చాలా జోరుగా వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం 3వ ప్రపంచం యుద్ధం ఖచ్చితంగా స్టార్ట్ అవబోతుంది. కొన్ని లక్షల ప్రాణాలు ఈ గాల్లో కలిసిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో నేను మరింత పూర్తి సమాచారం చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అసలు ఎలా అటాక్ చేశారు, ఎలా రిమోట్ కంట్రోలింగ్ చేశారు, 117 డ్రోన్స్తో ఎక్కడెక్కడ అటాక్ చేశారు, ఎలా రిమోట్స్తో కంట్రోల్ చేశారు, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆపరేషన్ స్పైడర్ వెబ్, సో దీన్ని చేయడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పట్టిందని అంతకుముందే ఎస్బియు వర్గాలు చెక్క మొబైల్ క్యాబినెట్లో దాచిన డ్రోన్లు, రిమోట్తో పనిచేసే పైకప్పులను, ట్రక్కులను, వైమానిక స్థావరాలను సమీపంలోకి తీసుకొచ్చి సరైన సమయంలో కాల్పులు జరిపినట్లు ఎస్బియు వర్గాలు 5 ప్రాంతాల్లో ఉక్రెయిన్ దాడులను ఉగ్రవాద చర్యగా ధృవీకరించింది. మరోవైపు తమ భూభాగంపై రాత్రికి రాత్రే భారీ డ్రోన్ క్షిపణుల దాడిలో జరిగాయని ఉక్రెయిన్ అధికారులు కూడా తెలిపారు. టర్కీలో ఇస్తాంబుల్లో రష్యా ఉక్రెయిన్ 2వ విడత శాంతి చర్చలకు సిద్ధమవుతున్న వేళ ఈ దాడులు జరిగాయి. ఇరుపక్షాలు ఈ స్థితిలో ఉంటే యుద్ధం ఎలా ముగుస్తుందనే విషయం ఎప్పటికీ తెలుస్తుందో చెప్పడం కష్టమే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022 ఫిబ్రవరి ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దండయాత్రకు దిగారు. అలాగే 2014లో విలీనం చేసుకున్న దక్షిణ క్రిమియా ద్వీపకల్పం సహా ప్రస్తుతం మాస్కో సుమారు 20% ఉక్రెయిన్ భూభాగాన్ని నియంత్రిస్తుంది. ఉక్రెయిన్ సాహసోపేతమైన డ్రోన్ దాడి రష్యాకు పాశ్చాత్య దేశాలు కీలక సందేశాన్ని పంపుతుంది. ఈ ఆపరేషన్ నిజంగా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది అని ఎస్బియు అధిపతి వాసిన్ మాలిక్ను జెలెన్స్కీ అభినందిస్తూ ఆదివారం సోషల్ మీడియాలో పలు పోస్టులు కూడా చేశారు. ఉక్రెయిన్ ప్రయోగించిన 117 డ్రోన్లలో ప్రతిదానికి సొంత పైలట్ ఉన్నారంట. మేం బహిరంగంగా చెప్పగలిగే ఆసక్తికర విషయం ఏమిటంటే మా ఆపరేషన్ కార్యాలయం ఒకటి రష్యా భూభాగంలో ఎఫ్ఎస్బి కార్యాలయంలో కూడా ఒక దాని పక్కనే ఉంది అని జెలెన్స్కీ చెప్పారు. అంటే
కళ్ళు గప్పి అక్కడి వరకు కూడా వెళ్లారంటే నిజానికి చాలా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే హైలీ సెక్యూరిటీ ఉన్న ఆహ్, ఏదైతే ఉందో ఎఫ్ఎస్‌బి కార్యాలయం అక్కడ కూడా ఇలా అటాక్ చేయడానికి సిద్ధమయ్యారంటే ఖచ్చితంగా ఇది చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎఫ్ఎస్‌బి రష్యా చాలా శక్తివంతమైన ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థ. రష్యా వ్యూహాత్మక విమానానికి జరిగిన నష్టం సుమారు $7 బిలియన్ ఉంటుందని ఎస్‌బియు అంచనా వేసింది. మరిన్ని వివరాలు త్వరలో మీడియాకు కూడా వెల్లడిస్తామని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఉక్రెయిన్ వాదనలు స్వతంత్రంగా ధృవీకృతం కాలేదు. ఉక్రెయిన్‌కు వేల మైళ్ళ దూరంలో ఉన్న 4 రష్యన్ వైమానిక స్థావరాలపైన దాడి జరిగిందని కూడా అక్కడ వర్గాలు చెప్తున్నాయి. ఈ దాడి ఆదివారం జరిగింది. అయితే వాటిలో 2 ఉక్రెయిన్‌కు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఉక్రెయిన్ దాడిలో దెబ్బతిన్న రష్యా ఎయిర్ క్రాఫ్ట్లు Tu-95, Tu-22 AMN-3 అనే వ్యూహాత్మక అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాంబర్లు, A-50 ముందస్తు హెచ్చరిక యుద్ధ విమానాలు ఉన్నాయని ఎస్‌బియు వర్గాలు తెలిపాయి. ఈ మొత్తం ఆపరేషన్ చాలా సంక్లిష్టమైనదని అభివర్ణించాయి. ఎస్‌బియు తొలుత ఎఫ్‌పివి డ్రోన్లలో రష్యా రవాణా కూడా చేసింది. ఆ తర్వాత చెక్క మొబైల్ క్యాబిన్లను పంపింది. రష్యా భూభాగంలోకి చేరుకున్న తర్వాత కార్గో వాహనాలపై ఉంచిన మొబైల్ క్యాబిన్ల పైకప్పుల కింద డ్రోన్లో దాచిపెట్టింది అని సంబంధిత వర్గాలు అయితే చెప్తున్నాయి. సరైన సమయంలో పైకప్పులను రిమోట్ ద్వారా తెరిచి ఆ డ్రోన్లన్నింటిని కూడా రష్యా బాంబర్లపైకి వదిలారు. సైబీరియాలోని సిడ్నీలో జెలియా స్థానిక స్థావరంపై దాడి చేసిన డ్రోన్లో ట్రక్కు నుంచి ప్రయోగించినవని ఇకార్స్ గవర్నర్ ఇగోర్ కోబ్జేవ్ ధృవీకరించారు. ఇతర దాడులకు కూడా లారీల ద్వారా డ్రోన్లతో చేపట్టినట్లు రష్యా మీడియా సంస్థలు తెలిపాయి. పెట్రోల్ పంప్ సమీపంలో ట్రక్కు నుంచి కొన్ని డ్రోన్లు కూడా బయటికి వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. మరన్ స్కాన్ డ్రోన్ దాడి జరిగినట్టు రష్యా మీడియా కూడా తెలిపింది. కానీ తమ రక్షణ వ్యవస్థలు పనిచేసినట్లు పేర్కొంది. ఇర్కాట్స్లో కూడా దాడి జరిగినట్లు పలు కథనాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే గత రాత్రి ఉక్రెయిన్పై 472 డ్రోన్లు, 7 బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులతో రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్ కూడా తెలిపింది. ఇప్పటివరకు జరిగిన రష్యన్ డ్రోన్ దాడుల్లో ఇదొక అతిపెద్ద దాడి. 385 గగనతల లక్ష్యాలను నిర్వీర్యం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. శిక్షణ కేంద్రంపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 12 మంది తమ సైనిక సిబ్బంది మరణించారని, 60 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ పద్ధతి దళం తెలిపింది. అయితే ఉక్రెయిన్కి సంబంధించిన పద్ధతి దళాధిపతి మేజర్ జనరల్ మైఖేల్ ద్రప్తాయ్ కొద్దిసేపటి తర్వాత ఈ అటాక్ జరిగిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆయన రాజీనామా చేశారు. సో ఒక్కసారిగా ఈ ఉక్రెయిన్ రష్యాకి జరుగుతున్న యుద్ధాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్నాయి. ఎక్కడ రష్యా అటాక్ చేస్తుందేమో అని చెప్పి, న్యూక్లియర్ వెపన్స్తో అటాక్ చేస్తున్నాం. ఆ స్క్రీన్ మీద మనం చూడొచ్చు, వాళ్ళు నిజంగా అటాక్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ప్రజెంట్ రష్యా చాలా సైలెంట్గా ఉంది, దీనిపైన ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయట్లా. అండ్ ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతుందో, ఎలాంటి అటాక్ చేస్తారో కూడా ఉక్రెయిన్ కూడా చాలా భయపడుతూనే ఉంది. ఒక పక్క మేము చేసిన దాడి చాలా అద్భుతమైనది అని వాళ్ళు చంకలు గుద్దుకున్న వాళ్ళ వెన్నులో ఖచ్చితంగా వణుకైతే ఉంది. ఎందుకంటే రష్యా ప్రపంచ దేశాల్లోనే చాలా యుద్ధానికి సంబంధించిన సామర్థ్యం కలిగిన దేశం. వాళ్ళ దగ్గర అన్ని రకాల వెపాన్స్ ఉన్నాయి. గగనతలం కావచ్చు, నౌకతలం కావచ్చు, భద్రత బలగాలు కావచ్చు, క్షిపణులు కావచ్చు, అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మరి అలాంటి దేశం ఈరోజు ఒకవేళ న్యూక్లియర్ వెపాన్తో దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపంచానికి 3వ యుద్ధం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీ విలువైన కామెంట్ని మాకు తెలియపరచండి. అంటే ఈ శాంతి చర్చలకి ఉండే కానీ ట్రంప్ వల్లే విఫలమైందంటూ కూడా చెప్తున్నారు. అండ్ ట్రంప్ ఇందులో అనవసరంగా జోక్యం చేసుకుని ఇతను కంట్రోల్ చేస్తున్నాడో ఇంకా రెచ్చగొడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. అండ్ ట్రంప్ గురించి రీసెంట్గా మాట్లాడుకుంటే